ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొత్తం 514 గ్రామ పంచాయతీలకు రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రెండవ విడతకు సంబంధించిన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే బారులు తీరిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే 514 గ్రామ పంచాయతీలకు రెండవ విడత ఎన్నికల ప్రక్రియ అయితే మొదలైంది. మనం ప్రస్తుతం బెల్లంపల్లిలో ఉన్నాం. దీనికి సంబంధించి 10 వార్డులు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన 2974 ఓట్లనైతే ఇక్కడ ఓటర్లు వినియోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచే కొనసాగుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మహిళలు అయితే ఉదయం పూట నుంచే భారీగా బారులు దిగిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఓటర్లు తమ గుర్తింపు కార్డును తీసుకొని రావాలని అయితే ఎలక్షన్ అధికారులు అయితే సూచించిన ప్రకారం అయితే ఇక్కడ వారికి సంబంధించిన గుర్తింపు కార్డుతో అయితే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్స్లో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దానికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన ప్రక్రియ ఏదైతే బ్యాలెట్ బాక్స్లో ఉందో దానికి వాళ్ళు గుర్తింపుతో వారు ఓటర్లు అయితే వారి ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా ఇక్కడ ఏఓలు పిఓలు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు సంబంధించి మహిళలే అధికంగా ఉన్నారు. మొదలు ఘటనలకైతే సంబంధించిన చోటు అయితే చేసుకుని దీనికి సంబంధించి పోలీసులు కూడా జోక్యం చేసుకుని వారిని ఇరు వర్గాలను వెళ్ళగొట్టిన పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడేది. ఇక్కడ కాశెట్టిపల్లికి సంబంధించి కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి దీనికి ప్రత్యేకమైన పోలీసు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే జరిగింది. ప్రస్తుతం మనం కొంతమంది ఓటర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు? అంత మంచిగా ఉన్నాయా? అంత మంచిది సార్. పొద్దున 7 నుండి నడుతుంది. ఓకే, మరికొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకున్నా. అన్న ఎట్లుంది పరిస్థితి? అసలు ఏర్పాట్లు బాగున్నాయి. ఇంత చలిలో కూడా జనాలు సర్పంచ్ను ఎన్నుకోవడంలో ముందున్నారు. అభిమానంతో 7 గంటలకు వచ్చి లైన్లో నిలబడి ఓటేయడం జరుగుతుంది. ఇంకా కొంచెం ఏంది అని అంటే ఎంత తొందరగా టైమింగ్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి జనాలు బాగా ఆతృతగా ఉన్నారు. మన అధికారులు కూడా చక్కటి సహకారం అందిస్తున్నారు. అలాగే ఆరోగ్య మిత్ర అలా BLOs వీళ్ళందరూ కూడా చక్కటి సహకారాలతో పాటు ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ స్లిప్లో పరిస్థితి కూడా ఇలాంటి ఇబ్బంది ఏం లేదు సార్, చాలా చక్కగా జరిగినాయి. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా జరుగుతుంది. 3 గంటలు తప్ప మిగిలిన ప్రశాంతంగా జరుగుతుంది. పోలింగ్ స్లిప్లతో పాటు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి కూడా కొంచెం చెదురుమదురు ఘటనలు జరిగినా కూడా ఇక్కడ ఉన్న CI కూడా ఇప్పుడే వచ్చి దానికి సంబంధించిన ఏదైతే ఉన్నారో దానికి సంబంధించి వారిని అయితే చేరగొట్టే పరిస్థితి అయితే ఉంది. పోలింగ్ ప్రక్రియ ఎలా ఉంది? ఏర్పాట్ల గురించి పోలింగ్ ప్రక్రియ ప్రతి చోట కూడా పీస్ఫుల్గా సాగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. కొంత ఇక్కడ ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వివాదం అయితే చోటు చేసుకుని ఇది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా సార్? మా దృష్టికి ఏం రాలేదు. రెగ్యులర్గా స్ట్రైకింగ్ ఫోర్స్ కాబట్టి అన్ని పోలింగ్ స్టేషన్లు విజిట్ చేస్తాం. ఇంతకుముందు పక్కనున్న ఇందిరానగర్, కాశీరెడ్డిపల్లికి సంబంధించిన 11-12 వార్డ్స్ 4-5 వార్డ్స్ చెక్ చేసుకొని రెగ్యులర్ విజిట్లోనే వచ్చినాం సార్. అంటే ఇక్కడ నిబంధనలు అంటే BNS చట్టం ప్రకారం 163 ప్రకారం అంటే 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. అసలు ఇప్పటికీ ఇక్కడ చూస్తే ఇప్పుడే అంటే ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇప్పుడే జరుగుతున్నాయని చూస్తున్నాం. ఏర్పాట్లు ఆల్రెడీ జరిగినాయి, పోలింగ్ కూడా నడుస్తున్నది కదా. అంటే అది కదా సార్, ఇక్కడ చున్నాం కానీ ఇప్పుడే దాని నిబంధనలు చున్నం నిన్న నైట్ వేసిండ్రు, పోతే మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు కావచ్చు. కానీ నిన్న నైట్ వేసింది. నిన్న నైట్ అన్ని పోలింగ్ స్టేషన్స్ విజిట్ చేసినాము, నైటే వేసిండ్రు. ఓకే సార్, ఇప్పుడు స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ అసలు ఎట్లా ఉంది సిబ్బంది? అంత పీస్ఫుల్గా ఉందండి. ఎలక్షన్స్ కాడ ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఏదైతే ఇటు ఎలక్షన్లకు సంబంధించిన ప్రక్రియ అయితే అంత పీస్ఫుల్గా ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేదని ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. 100% సతీష్తో ప్రైమ్9 న్యూస్, మంచిర్యాల జిల్లా.